ఇక తెలంగాణ భవన్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కంచన్బాగ్ పిఎస్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే పోలీస్ స్టేషన్ కు హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ఇతర నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ ఇక్కడ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. వాస్తవానికి వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేని నేపథ్యంలో గేట్ దగ్గర పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆందోళన నిర్వహిస్తారు. లోపల హరీష్ రావు, శ్రవణ్ కుమార్, ఇతర నాయకులంతా కూడా లోపల ఉన్నారు. సో కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. హరీష్ రావును కలుసుకునే దానికి ఇక్కడ తర్వాత మిగతా కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైడ్రామా చోటు చేస్తుంది తెలంగాణ భవన్ వద్ద. సో ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. వాస్తవానికి సిటీలోని అన్ని ఇతర పోలీస్ స్టేషన్ కూడా తెచ్చిన పరిస్థితి, అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మొదట ఏదైతే గన్ పార్క్ వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మీ ముగ్గురు కూడా రావడం వాళ్ళకు సవాల్ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు ఇతర నాయకులతో కలిసి తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కి బయలుదేరడం, అక్కడ తెలంగాణ భవన్ వద్ద వీళ్ళని అందరినీ కూడా అడ్డుకున్నారు. అక్కడ రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి, అక్కడి నుంచి కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. సో కాసేపట్లోనే ఇక్కడికి కేటీఆర్ కూడా రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇతర నాయకులు కూడా ఏదైతే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఇతర నాయకులు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఇతర హరీష్ రావుకు మద్దతుగా పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు. ఇక్కడ నల్లమోతు భాస్కర్ కూడా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ కూడా ఉన్నారు. సార్ ప్రధానంగా ఈ అరెస్ట్ ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఎందుకమ్మా మొత్తానికి ఇక్కడ ఇతర నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి గేట్ వద్ద చూడొచ్చు. అటు పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు వద్ద పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. వాళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ ఇక్కడికి రావద్దంటే కూడా అంటే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ ప్రీమిసెస్ లోకి ఎవరిని అనుమతించట్లేదు. ఓన్లీ నాయకులు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి అనుమతించాలంటూ కూడా పట్టుబడుతున్నారు. పోలీసులు అనుమతి లేదని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ఉదయం నుంచి చూస్తే కూడా హైదరాబాద్ చోటు చేసుకుంది. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అప్పుల మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల మీద, అదేవిధంగా ప్రస్తుతం 2.5 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పుల మీద చర్చకు రావాలంటూ కూడా అటు మంత్రులు, మాజీ మంత్రులు, అటు బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్, హరీష్ కావచ్చు, అటు ప్రస్తుత మంత్రులుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ కావచ్చు, వీళ్ళంతా కూడా గన్ పార్క్ రావడం, అక్కడికి వీళ్ళు సవాళ్ళను స్వీకరించి అక్కడికి వెళ్లే క్రమంలో అడ్డుకోవడం, ఇవన్నీ కూడా ఒక హైడ్రామా. ఇక బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ విషయానికి వస్తే ఒకటే చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. మంత్రులు స్వయంగా సవాల్ విసిరి తోకముడిచారు. ఏదైతే వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పి ఒకవేళ చర్చకు సిద్ధంగా ఉంటే ఎందుకు పోలీసులతో అడ్డగించారనేది బీఆర్ఎస్ ప్రశ్నగా ఉంది. హరీష్ రావు ఆ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద 3 మంత్రులు కూడా ఫోన్ చేసిన పరిస్థితి. అటు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్కి ఫోన్ చేసి తమను పోలీసులు అడ్డుకుంటున్నారు తెలంగాణ భవన్ వద్ద, అనుమతించమని పోలీసులకు చెప్పాల్సిందిగా కూడా హరీష్ రావు కోరటం కోసం ఫోన్ చేయడం, ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. సో ఇవే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కేటీఆర్ కూడా కాసేపు క్రితం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆర్డర్స్ ఇచ్చి పోలీసులతో హరీష్ రావును కావచ్చు ఇతర నాయకులు అరెస్ట్ చేయించారనేది బీఆర్ఎస్ పార్టీ మాటగా ఉంది. ఎందుకంటే ఒకవైపు సవాల్ విసిరింది కాంగ్రెస్ వాళ్ళే, అడ్డగించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పోలీసుల ద్వారా అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తుంది. ఏ తప్పు చేయకపోతే, అంటే వాళ్ళ దగ్గర సమాచారం లేదు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారనేది కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ప్రస్తుతం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా ఇక్కడే ఏదైతే హరీష్ రావు కావచ్చు ఇతర నాయకులందరినీ కూడా తీసుకొచ్చి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ప్రస్తుతం లోపల హరీష్ రావు ఉన్నారు. ఎవరిని కూడా హరీష్ రావు, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ నాయకులు, ఇతర కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా అనుమతించట్లేదు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడే కూర్చోబెట్టే అవకాశం కనిపిస్తుంది. సో కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రాబోతున్నారు. ఇక్కడ హరీష్ రావుని ఆయన కలుసుకోబోతున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఇద్దరు కలిసి అటు హరీష్, కేటీఆర్ కలిసి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ. వెళ్తారా లేదంటే అన్న కంచన్బాగ్